వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 34% 24% చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల ప్రసంగాల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామంటూ ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రక్రియ చేపట్టబోతున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుని పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏమో 27%కి పరిమితం చేయాలంటూ రిపోర్ట్ ఇచ్చింది. ఆ 7% చంద్రబాబు నాయుడు గారు ఎలా అమలు చేస్తారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మొత్తం పడున్నారు సీనియర్ టీడీపీ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. 2019కి ముందు 34% బీసీ రిజర్వేషన్ ఉంది. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 19 తర్వాత జగన్మోహన్ వచ్చిన తర్వాత 34% 24% కుదించాడు. మొన్న ఎన్నికల్లో స్పష్టంగా చంద్రబాబు గారు ప్రకటించారు మళ్ళీ 34% ఇస్తామని చెప్పి. డెడికేషన్ కమిషన్ ఏమో 27%కి మించి ఇవ్వడానికి అవకాశం లేదంటూ రిపోర్ట్ ఇచ్చింది కమిషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ 27%ని కొనసాగించే అవకాశం ఉందా? మరో 7% కలిపి 34% ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసే అవకాశం ఉందా? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆది నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్ద పీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 34% రిజర్వేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆ యొక్క హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్ని బీసీలకు ఇవ్వాలని సత్సంకల్పంతో ఉంది. అందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో అది ఆ రిజర్వేషన్ని 24%కే కుదించడం జరిగింది. అయితే దాన్ని ఇప్పుడు మరలా ఆ 10% పెంచి 34% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలా. మొదటి నుంచి బీసీలకి రిజర్వేషన్ కల్పించిన పార్టీ మంది. మొదటి నుంచి బీసీల కోసం ఎలుగెత్తిన పార్టీ మంది. బీసీలే ఈ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం 50% మించి బీసీ జనాభా ఉన్నారు. వాళ్ళు తరతరాలుగా వెనకబాటుకు గురై ఉన్నారు. విద్యలో, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే మన కూటమి లక్ష్యం కూడా కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో 2019కి ముందు 34% రిజర్వేషన్ అని ప్రకటించిన ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అది కుదించుకుపోయింది. ఆ కుదించుకుపోయినటువంటి ఆ 10% రిజర్వేషన్ని తిరిగి 34%కి హైక్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మరో సమస్య వచ్చింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ 27%కి మించి బీసీల రిజర్వేషన్ ఉండడానికి లేదు. మొత్తం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50% మించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పేసి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ విధంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27% మించి ఇవ్వడానికి లేదు. అది ఉల్లంఘించి గతంలో తెలంగాణ ప్రభుత్వం 40% హామీ ఇచ్చింది బీసీలకు. తెలంగాణ ప్రాంతంలో బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో 40% రిజర్వేషన్ అని చెప్పి ప్రకటిస్తే అది హైకోర్టు తిరస్కరించింది 40% రిజర్వేషన్. చివరికి వాళ్ళు 27%కి పరిమితమై ఆ రిజర్వేషన్లో అమలు చేయాల్సిన పరిస్థితి. ఇలా ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకొని నిన్న ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను పిలిచి చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అధికారులతో మరలా చర్చలు ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రేపు అంటే 18వ తారీఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది చర్చ. ఈ విధంగా అసెంబ్లీలో చర్చలు బీసీల కోసమే జరిపి అంటే క్షీరసాగరాన్ని మదిస్తే ఏ విధంగా అమృతం లభించిందో ఆ విధంగా బీసీలకి ఒక అమృతోత్సాహాన్ని కల్పించడానికి కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే ఇంకొకటి కూడా మార్గదర్శకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అనుసరించి రాజీవ్ రంజన్ కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ 27% మించి ఉండకూడదని చెప్పాను కదా. ఆ కమిషన్ మరో సూచన చేసింది. జిల్లాలన్నీ సమానంగా 27% అని చెప్పలా. జిల్లాలన్నీ 27%ని యూనిఫామ్గా చెప్పలా. అక్కడ ఇంకో చిక్కు వచ్చింది అమలు చేయడానికి. ఒక జిల్లాలో ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ ఉన్నారనిపిస్తే అది వాళ్ళకి ఇవ్వండి, బీసీలకు 10% ఇవ్వండి. అందుకు ఉదాహరణగా ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది, మా సొంత జిల్లా. అదేవిధంగా తిరుపతి జిల్లా ఉంది. ఈ జిల్లాల్లో 10% మించి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వద్దు అని పేర్కొంది. ఇది ఎవరికి నచ్చట్లే, ఎవరికి రుచించట్లే.
అసలు బీసీల్లో లేనిది ఎక్కడ? బీసీలు ఒక కులం అయితే తక్కువ ఉండొచ్చు, కానీ బీసీల్లో 100కి పైచిలు కులాలు ఉన్నాయి. కొమ్మరి, కమ్మరి, మేదర, వడ్రంగి, రజిక, ఇలా సహస్ర వృత్తులకు సంబంధించిన కళాకారులు, కుల వృత్తులు అంతా బీసీల్లో ఉన్నారు. మరి వారికి 10% ఇచ్చేదేంటి? మరి రాజీవ్ రంజన్ కమిషను ఆ విధంగా 10% పెంచడానికి లేదు తిరుపతి, నెల్లూరు జిల్లాలంటే అది హేతుబద్ధంగా లేదు. అదేవిధంగా ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న కాడ ఎస్సీలకు చేయాల్సిందే, ఎస్టీలకు చేయాల్సిందే. అట్లని బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే ఎలా? దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ఎస్సీలకి రిజర్వేషను ఇచ్చి 27%, ఎస్టీలకు ఇచ్చి వాళ్ళు ఎక్కువ ఉన్న కాడ బీసీలకు ఇస్తే ఇదంతా తడిసి మోపిడయి 50% రిజర్వేషన్ క్రాస్ అయిపోతుంది. కాబట్టి ఎవరో ఒకరు తగ్గాల అంటారు. కానీ తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో బీసీలకు 10% ఉన్నారు కదా, కానీ బీసీ జనాభా ఆ 2 జిల్లాల్లో కూడా 50% పైన ఉన్నారు. అది గ్రహించాలి. ఏ 2 జిల్లాలని ఉదాహరణగా చెప్పి 10% వరకే పరిమితం చేయాలి బీసీలను అన్నారు. ఆ 2 జిల్లాల్లో కూడా బీసీ జనాభా ఎక్కువగా ఉంది. మరి అది హేతుబద్ధంగా ఆలోచించాలి కదా, వారికి అందాల్సిన గౌరవం అందాలి కదా ఆ వర్గాలకి. అది దృష్టిలో పెట్టుకొని మన కూటమి ప్రభుత్వం అంటే జిల్లాల్లో సమాంతరంగా, సమానంగా, యూనిఫామ్గా, ఏకరూపంగా ఈ రిజర్వేషన్ లేదు కాబట్టి వీటన్నిటిని ఎలా సరిచేయాలా? పోతే మళ్ళీ రాజీవ్ రంజన్ కమిషను డైరెక్షన్ గౌరవిస్తూ మరి వాళ్ళు ఏమో బీసీ జనాభాని ఆ విధంగా 10% ఉన్నారా ఆ 2 జిల్లాల్లో, మరి ఏం చేయాలా? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మధ్య మధ్యలో సమీక్షలు చేస్తున్నాడు. త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. గ్రామ స్వరాజ్యానికి స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యం. ఒక పూజ్య బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మనం సాధించాలంటే సకాలంలో ఎన్నికలు జరపాలా. కాబట్టి మీరు దీనికి ఒక పరిష్కారం కనుగొనడాన్ని అధికారులను సమీక్షా సమావేశాల్లో అడుగుతున్నాడు. వాళ్ళు నిన్న వాళ్ళతో ఫైనల్గా చర్చలు జరిపాడు. ఈ రోజు కూడా ఉన్నాయి మళ్ళీ చర్చలు, మళ్ళీ అసెంబ్లీలో చర్చలు ఉన్నాయి. ఈ క్షీరసాగరాన్ని మదించిన తర్వాత లభించే అమృతాన్ని బీసీలకు అందించాలనే ఉద్దేశంతో 34% రిజర్వేషన్ మేనిఫెస్టోలో చెప్పాం. కాబట్టి ఆ నిబంధన కట్టుబడాలంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కట్టుబడాలంటే 27% మించకూడదు. కాబట్టి మిగిలిన లోటుని ఆ 7%ని ఎలా పూర్తి చేయాలా? పార్టీ పరంగా అంటే కూటమి ప్రభుత్వ పరంగా, కూటమి పార్టీల తరఫున, 3 పార్టీల తరఫున బీసీ రిజర్వేషన్ని మనం 34%కి పెంచితే ఎలా ఉంటుంది? మరి మనం ఆ విధంగా అంటే చట్టబద్ధంగా ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు మన ఇష్టం కదా, అది మన ఇష్టం. 34% తగ్గకుండా ఇవ్వాలనేది కూటమి సొంత నిర్ణయం. అది అందుకు మనం ఒబే కావాలన్నా, లేకపోతే 27% రిజర్వేషన్ని చట్టబద్ధంగా పెంచడానికి అవకాశాలు ఉన్నాయా? పోతే అదేవిధంగా అసెంబ్లీ ద్వారా ఏదన్నా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నా, అదేవిధంగా ఏమన్నా రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలన్నా, అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రాన్ని కూడా సంప్రదించాలన్నా, ఇవన్నీ సమీక్షలో చర్చల్లో వెల్లడయ్యే అంశాలు రేపు మాపట్లో. కాబట్టి బీసీలకి 34% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితిలో తగ్గరు కూటమి రథసారథులు. కాబట్టి బీసీలు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉండొచ్చు. బీసీలకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అందులో బీసీలకు పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీల విషయంలో ముందడుగు వేస్తుంది. రాజ్యాంగబద్ధంగా స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం లేదా ఎక్స్ట్రా రిజర్వేషన్? అంటే రిజర్వేషన్లకు సంబంధించి అల్టిమేట్గా యావత్ భారతదేశానికి నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఇండియా, యావత్ భారతదేశం సుప్రీంకోర్టు డైరెక్షన్లో నా రాజ్యాంగానికి లోబడి 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే ఒక డైరెక్షన్ ఉంది. దాన్ని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల విషయంలో ఆ విధంగా సూచిస్తుంది. కాకపోతే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఎక్కువ పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు పెంచారు 34%. ఇవన్నీ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు. మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు గతంలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అందరికీ మహిళలకి అంటే బీసీల్లో మహిళలు ఉంటారు, ఎస్సీల్లో ఉంటారు, ఎస్టీల్లో ఉంటారు, ఓసీల్లో ఉంటారు, అన్ని కేటగిరీల్లో మహిళలు కూడా ఉంటారు. మహిళలకు కూడా కేటాయించాలి. అందులో మహిళా సాధికారత అంటున్నాం. 50% జనాభా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఇది తెలుగుదేశం ఉద్దేశం, కూటమి మేనిఫెస్టో లక్ష్యం కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. నిస్సందేహంగా బీసీలకి 34% రిజర్వేషన్ ఫలాలు అందే మాట వాస్తవం.
డెడికేషన్ కమిషన్ నిర్ధారించినట్లు 27% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరు మాట్లాడే అవకాశం కూడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి హామీ ప్రకారం 34% ప్రకటిస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు, కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వాళ్ళు బీసీల ఆగ్రహానికి గురైనా కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? కోర్టుకి వెళ్ళే అవకాశం అంటే ఈ మొన్న డిఎస్సికి 364 పిటిషన్లు ఇచ్చాడుగా. తాను అమలు చేయకపోగా 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోగా నిరుద్యోగులు వయోభారంతో ఉద్యోగాలకు పనికి రాకుండా పోయారు. కొంతమంది ఆయన హయాంలో బీఈడీలు చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ అసిస్టెంట్ ఇది కోచింగ్ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయన హయాంలో. ఇప్పుడు మళ్ళీ బీసీల జోలికి వస్తే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన దుస్థితి వస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34% 24% తగ్గించి అమలు చేశాడు, అట్లాగే చేశాడు అతను. ఆనాడు బీసీలు ఆగ్రహవేశాలకు గురయ్యారు. అదే అవన్నీ మనసులో పెట్టుకునే కదా నిన్న మనకి 94% స్ట్రైక్ రేట్ బీసీ సమాజం మనకు అందించింది. ముఖ్యంగా బీసీ యువత విప్లవిస్తేనే కదా మనకు 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా అడ్డుకుని కోర్టుకు వెళ్ళే అంత సాహసం చేస్తాడంటారా? అంటే అది నంగనాచిలాగా నటించడం ఆయనకే చెల్లు కదా. అన్ని నంగనాచిలాగా చేస్తాడు కదా. మడేం తిప్పను మాట తప్పని అంటుంటాడు కదా. అన్నీ మాట తప్పేది ఆయనే, మడేం తిప్పేది ఆయనే. పోతే మరి ఆయన బీసీల రిజర్వేషన్ విషయంలో కూడా హైకోర్టులో పిలిచేయిస్తాడు. కానీ ఆయన ఆటలేం సాగవు. ఏమని ఆపిస్తాడు? మనం రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ డైరెక్షన్ని ఫాలో అవుతూనే అవసరమైతే కూటమి ప్రభుత్వ పరంగా కూటమి పార్టీల పరంగా మనం రిజర్వేషన్ పెంచుతాం. బీసీలకు 34% హామీ మనం కట్టుబడి ఉంటాం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు 34% ఇస్తారంటారు. ఇస్తారు. ఇంకా పెరగతేమో ఎవరికేం తెలుసు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగదే. అది ఇంకా ఆగదు. చంద్రబాబు నాయుడు గారి హామీ ప్రకారం ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశారో 34% బీసీల రిజర్వేషన్ అమలు చేసి తీరుతారని, తాత్కాలికంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన 27%తో పాటు పార్టీ పరంగా 7% ఇచ్చినా తర్వాత కేంద్రంతో చర్చించి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధ కల్పించే దిశగా అడుగులు వేస్తారంటూ విశ్లేషించిన విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.